ఓకే. మీరు ఎక్కువ శ్రీనివాస్ గారికి ఇది నచ్చింది అని చెప్పి వండి పెడుతూ ఉంటారు. చేపల పులుసు ఇష్టం, పప్పుచారు ఇష్టం, ఉప్పు చాపు ఇష్టం అని చెప్పి. అక్కడికి వెళ్ళాక ఫుడ్ గురించి ఆడి కొట్టుకుంటున్నారు. గుడ్డు పోయింది సార్, నా గుడ్డు పోయింది అని చెప్పి. మరి అటువంటి సిచ్యువేషన్‌లో మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? కిచెన్‌లో ఉండి అందరికి వండి పెడతారా? లేదు మా డిపార్ట్‌మెంట్ వేరే, అక్కడ నేను తింటాను, నా సెపరేట్‌గా ఉంటాననే విధంగా ఉంటారా? అసలు మేము ఎలాంటి ఫీల్డ్‌లో ఉంటాం తెలుసా? మా ఇంట్లో మేము ఒక 10 మందికి వంట చేసి పెట్టుకుంటాం. మా ఇంటికి రోజుకి చాలా మంది వస్తారు. ఆ రోజు 10 మంది భోజనంకి వచ్చారనుకో, మేము తినడం మానేసి 10 మందికి పెడతాం. నన్నెప్పుడు పిలవలేదు. మేము పొలిటికల్‌గా ఉన్నప్పుడు జనాల గురించి చెప్తున్నా. మేము తినడం మానేసి ఆ 10 మందికి పెడతాం. సో, ఇప్పుడు నాకు అలాంటివన్నీ చాలా సింపుల్ థింగ్స్. ఎందుకంటే మాకున్నదే మాకు. కానీ మీ దగ్గర అప్పుడు సఫిషియెంట్‌గా రేషన్ ఉంటుంది. మీరు ఏది కావాలంటే చిటికలు ఇట్లా వేయగానే అట్లాగా వచ్చి పడతాయి. కానీ అక్కడ అట్లా కాదే, కొద్ది కొద్దిగా ఉంటే అందరిని మెప్పించాలి, అందరికీ సరిపడేటట్టు చేయాలి. అది కదా! యాహ్! ఉన్నంతలో కూడా నాకు సర్దడం వచ్చు గదా! ఓకే. దాంట్లో కూడా పాస్ అవుతానంటారు. ఇప్పుడు మీకు ఇన్ని రోజులు అంటే మిగిలిన డేస్ ఎన్నైతే అన్ని ఇవ్వండి. 60 ఆర్ 50 ఎంతైనా కానివ్వండి. కప్ గెలిచే వరకు. ఎంతో కొంత ఒక బాధ అయితే లోపల ఉంటుంది కదా! శ్రీనివాస్ గారు చెప్పారు ఇష్టం లేకపోయినా ఆ సత్తా ఏంటో తెలియాలని చెప్పేసి. మీతో ఏమైనా క్యారీ చేస్తున్నారా? ఆ మెమరబుల్ మూమెంట్ గాని, మెమరబుల్ నేనేమి క్యారీ చేయట్లేదు. నేను ఏదైనా ఫోటో క్యారీ చేసి ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని లాక్కొని దాన్ని ఏమైనా చేయమంటే నేను చాలా బాధపడాల్సి వస్తది. సో ఫోటోస్‌ని అలాంటివి ఏవి నేను క్యారీ చేయట్లేదు. ఏమీ చేయట్లే. ఒకవేళ ఇంతకు ముందు అయినా శ్రీనివాస్ గారి ఫోటోలో కావాలా? నా హార్ట్‌లో ఉన్నారు ఇక్కడే. వేసేసారండి. అది కదా మాధురి అంటే. మనం స్పెషల్‌గా చెప్పనవసరం లే. ఆవిడ గురించి బిగ్ బాస్‌కెళ్ళాక మొత్తం మీకు కూడా తెలుస్తుంది అనుకోండి. సెపరేట్‌గా అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ ఏదైతే టాస్క్‌లొచ్చినప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ చేయండి అంటారు. లాస్ట్ టైమ్ ఐ థింక్ సంజన వెళ్తున్నప్పుడు కూడా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచి హౌస్‌మేట్ సాక్రిఫైస్ చేస్తారంటే అప్పటి వరకు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు కూడా లేదు మేము హెయిర్ కట్ చేయించుకుంటాము, కాఫీ సాక్రిఫైస్ చేస్తాను, ఇప్పటి వరకు నేను పెండెంట్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తానని చెప్పి చాలా మంది చాలా సాక్రిఫైస్ చేశారు. మీరు అట్లాగే ఏదైనా చేయమంటే చేస్తారా? లేదా అస్సలు చేయను. ఎందుకు చేయాలి? గేమ్ అంటే ఏంటి? సాక్రిఫైస్ చేస్తే మనం ఎప్పుడు గెలుస్తాం? అందరూ హౌస్‌లో ఉంటే మనం ఎందుకు గెలుస్తాం? ఎందుకు ఫేక్ గేమ్స్ ఆడాలి? ఆ డాలర్‌లు వద్దంటే బిగ్ బాస్‌లోంచి వెళ్ళిపోతానని చెప్పిన మనిషి ఎలిమినేట్ చేసి డాలర్‌ని ఎందుకు ఇవ్వాలి? అంతా ఫేక్ మాస్క్‌తో ఉన్నారని అర్థమవుతుంది. నేను చేయను. గేమ్‌లో ఎవరో ఒకళ్ళే గెలుస్తాం కదా! అందరూ ఉంటే మనం ఎప్పుడు గెలుస్తాం? వాళ్ళు బయటకెళ్తే మనం గెలుస్తాం. నేను ఎవరి కోసం సాక్రిఫైసెస్ చేయను. ఈ సీజన్ మొత్తం చూసారా? చూస్తున్నాను. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ గురించి అడుగుతాను. చాలా టక్క టక్క ఒక్కొక్క వర్డ్ తో వాళ్ళ క్యారెక్టర్ ఎవరి గురించి అడగద్దు. అందరూ ఫేక్ గానే ఉన్నారు. ఎవరు జెన్యూన్ గా లేరు. ఇంకెవరి గురించి అడగడం వేస్ట్. సో అందరితోని ఫైటింగ్ ఇప్పుడు వెళ్ళింది. ఫైటింగ్ అని కాదు. అది ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళు చేస్తున్నారు. ఫైటింగ్ ఎందుకు చేయాలి? అది నాతో వాళ్ళకి ఏమైనా కాంట్రవర్సీ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటే నేను ఫైట్ చేస్తాను. ఊరికే ఎందుకు ఫైట్ చేయాలి? నేను గొడవకి వెళ్తాను. టాస్క్ లేనాలి. ఇప్పుడు గోల్డ్ స్టార్ వచ్చింది ఇమాన్యుయల్ కి. ఇమాన్యుయల్ తను బానే ఉన్నాడు. గోల్డ్ స్టార్ కి తను పర్ఫెక్ట్ గానే. నాగార్జున సుమన్ శెట్టి తను ఏం ఆడుతున్నాడని ఇవ్వడానికి. నాగార్జున గారు ఏం చేసినా బెస్టే చేస్తారు. గోల్డ్ స్టార్ ఇచ్చింది వర్తబుల్ పర్సన్ కి ఇచ్చారు. హీఈస్ 100% వర్తబుల్. తన గేమ్ బానే ఆడుతున్నారు. ఒక మదర్ డాటర్ కాంబినేషన్ నడుస్తోంది ఇప్పుడు. మళ్ళీ కాంబినేషన్ ఎందుకు? నీ మదర్ కి ఈ అబ్బాయికి ఇద్దరికి వెళ్ళి పెడతారు. ఇమాన్యుయల్ కి అడుగుతాడు నీకు కావాలా కప్పు, మీ అమ్మ కావాలంటే నువ్వు అమ్మకి ఇస్తావా, నీకు కావాలా కప్పు? ఎందుకు ఈ రిలేషన్? మరి రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళు అలా చేస్తే ఓట్స్ పడతాయని స్ట్రాటజీతో ఉన్నారేమో. అలాంటి స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటున్నారేమో. మేబీ. ఇప్పుడు ఒకటే ఆన్సర్ అమ్మా. ఇమాన్యుయల్ కప్పు కావాలా, సంజన కప్పు ఇస్తావంటే ఇమాన్యుయల్ ఏం చేస్తాడు? మరి దానికి అమ్మ కదా, అమ్మ కప్పు ఇచ్చేయచ్చు కదా. అమ్మ కంటే ఎవరైనా ఎక్కువ? ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అపోనెంట్ అంటే ఎవరు చెప్పారు? నాకు స్ట్రాంగ్ ఎవరు లేరు. మీరే. నేను కోట్ల మంది ఫైట్ చేసి వచ్చాను. 15 మంది స్ట్రాంగ్ గా నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదు.